95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అతి భారీ వర్షాలతో అపార నష్టం జరిగిందన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త పడ్డామని వెల్లడి. హన్మకొండలో పర్యటించిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. వరద బాధితులకు పరామర్శ. ఖమ్మం నగరంలో ముంపు ప్రాంతాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పర్యటన. ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఫైర్. నగరంలో సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర సుడిగాలి పర్యటన. వాటర్ లాగిన్ ఏరియాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు. డీటెయిల్స్ చూస్తే అతి భారీ వర్షాలతో అపార నష్టం జరిగిందని, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త పడ్డామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టామని, హెలికాప్టర్లు, రెస్క్యూ టీంలు, పడవలతో అధికారులు, సిబ్బంది కష్టపడ్డారని తెలిపారు. అతి భారీ వర్షాలలో తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో అపార నష్టం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలోని హన్మకొండ, పరిమళ కాలనీ, జవహర్ నగర్లలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి నీటి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అలాగే వరంగల్లో మామునూరు హెలిప్యాడ్ నుండి ఏటూరు నాగారం, కొండాయిలో వరదల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నటువంటి బాధితులకు, భద్రాచలం ప్రాంతంలో వరదల్లో చిక్కుకుని ఆందోళన చెందుతున్న బాధితులకు ఆహార పొట్లాలు, నీరు, మందులను స్వయంగా దగ్గరుండి హెలికాప్టర్ల ద్వారా మంత్రి ఎర్రబెల్లి పంపించారు. పర్మనెంట్ కూడా ప్రణాళిక తయారు చేశాం. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు పంపించారు. పద్దన్నపేట ఎమ్మెల్యే, వరంగల్ ఎమ్మెల్యే, హన్మకొండ ఎమ్మెల్యే కూడా అందరూ కూడా కార్పొరేటర్లు, అధికారులు, మున్సిపాలిటీ సిబ్బంది, వరంగల్ హన్మకొండ కలెక్టర్ కూడా అందరూ కూడా రాత్రి వాళ్ళు కష్టపడ్డారు. రాత్రి 1 గంట 2 వరకు కూడా బూట్లు పెట్టి అందరినీ కూడా మునిగున్న ఇళ్ళందరూ కూడా రాత్రి తీసుకురావడం జరిగింది. పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశాం. దాదాపు 6,000 మందికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఒక్కటి ఏంటంటే మేము ప్రాణ నష్టం జరగకుండా కాపాడాం. పాపం ప్రజలు ఇబ్బంది పడ్డారు, రాత్రి వాళ్ళు పాపం బాధపడ్డారు. నేను దయచేసి ఈ 2 రోజులు కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. టెంపరవరీ రిపేర్లు కూడా చేయదని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. పర్మనెంట్ రిపేర్స్ కూడా ప్రణాళికగా తయారు చేశాం. ఒక్కటే దయచేసి నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎక్కడికో నేను ఈ వరంగల్ సిటీ బార్డర్లో చేపలు పట్టడం జరుగుతున్నారు. ఎవరు కూడా పోకుండా దయచేసి మళ్ళీ ఇబ్బంది పడతారు. భూపాలపల్లిలో కొంత ఇబ్బంది ఉండే దాన్ని కూడా రాత్రి హెలికాప్టర్ గురించి వాళ్ళని కూడా షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఏటూరు నాగరం దగ్గర కూడా ఇబ్బంది ఉన్నదంటే ఇప్పుడు 250 ప్యాకెట్స్ మెడిసిన్స్ తయారు చేసి హెలికాప్టర్ కూడా పంపించి వాళ్ళను కూడా ఒడ్డుకు చేర్చి ఏర్పాటు చేస్తున్నాం. మా కష్టం మేము పడుతున్నాం. మీ అందరూ కూడా ఎప్పటికప్పుడు కేటీఆర్, కేసీఆర్ గారు రివ్యూ చేస్తున్నారు. అధికారులు కూడా బాగా కష్టం. హన్మకొండ కరీంనగర్ ప్రధాన రహదారిపై నయీం నగర్ వద్ద పెద్దమోరి ప్రాంతాన్ని, ఇతర వరద ముంపుకు గురైన ప్రాంతాలలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పర్యటించారు. వరద బాధితులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్నా చీ
ఖమ్మం నగరంలో ముంపు ప్రాంతాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పరిశీలించారు. వాతావరణ శాఖ అధికారులు పదే పదే భారీ వర్షాలపై సూచనలు చేసినప్పటికీ ప్రజలను అప్రమత్తం చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాల వల్లే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొంటున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం పాలనను పూర్తిగా మర్చిపోయిందన్నారు. పాలనకు పరిపాలనకు సంబంధించిన అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముంపుకు గురైన అన్ని ప్రాంతాల్లో అధికారులు పర్యటించి నష్టాన్ని అంచనా వేయడంతో పాటు వారికి పరిహారాన్ని కూడా అందించాలని అన్నారు. వెదర్ ఫోర్కాస్ట్ ముందు నుంచి ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మిషనరీని వేరప్ తీసుకున్న పరిస్థితులు వస్తున్నవైతే చేయాల్సిన చర్యల కోసం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయకపోవటం వల్లే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభుత్వం పాలన పూర్తిగా మర్చిపోయింది. పరిపాలన సంబంధించిన వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసింది. దానివల్ల ఈరోజు ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు దాన్ని ఎదుర్కొని ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి ఉద్యోగ వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోయాయి. మనం చూస్తూ ఉన్నాం, నేను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మున్నేరు నది ఒడ్డున ఉన్నటువంటి వెంగళరావు కాలనీలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి బాధ ఇబ్బందులు ఆ ఇళ్ళు చూసిన తర్వాతనే మాట్లాడుతూ ఉన్నాను. కనీసం ఇప్పటివరకు కూడా అధికారులు ఈ ప్రాంతానికి వచ్చి ప్రజలకి అండదండగా ఉండి జరిగిన నష్టాన్ని అంచనా వేయటం కోసం వాళ్ళకి అండగా ఉంటామని ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమాన్ని అధికారులు రాకపోవటం చాలా బాధాకరం. ఇది నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు దయచేసి మిగతా రాజకీయ కార్యకలాపాలన్నింటినీ పక్కన పెట్టి అధికార యంత్రాంగాన్ని ప్రజల కోసం పనిచేసేటట్టుగా చూడవలసిందిగా కోరుతా ఉన్నాను. అధికార యంత్రాంగాన్ని రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అవసరాల కోసం కాకుండా ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఆ వ్యవస్థను వినియోగిస్తే ఇంత ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొనేటువంటి వాళ్ళు కాదు. ఇప్పటికి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాను. అధికారుల్ని పూర్తిగా ఎక్కడెక్కడైతే వరద నష్టం జరిగిందో ఆయా ప్రాంతాల్లో ఆయా జిల్లాల్లో ఆ నదుల దగ్గర చెరువుల దగ్గర మిగతా ప్రాంతాల దగ్గర వెళ్ళి ముంపుకు గురైనటువంటి ఇళ్ళని లెక్కేసి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఆ నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించి భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు ఏర్పడినప్పుడు దానికి కావాల్సిన విధంగా యంత్రాంగాన్ని ముందే సమాచారం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మర్చిపోయి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మీ వల్ల కాదు అనేది చాలా సందర్భాల్లో నిరూపించారు, మరొకసారి నిరూపించారు. గత సంవత్సరం కూడా ఇట్లాగే వరదలు వచ్చినప్పుడు భద్రాచలం దగ్గరకు వచ్చి గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ముంపుకు గురైనటువంటి ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా వచ్చి చూసిన ముఖ్యమంత్రి నేను అక్కడ కరకట్ట వెంటనే శాంక్షన్ చేస్తాను, 1000 కోట్ల రూపాయలు ఇచ్చాయని చెప్పాడు. మరి సంవత్సరం అయిపోయింది, మళ్ళీ వరదలు వచ్చినాయి, మళ్ళీ మునిగిపోతావు. అంటే నువ్వు ప్రతిసారి రావటం, హామీలు ఇవ్వటం, పోవటం తప్ప ప్రజలను రక్షించడానికి పట్టించుకోవడానికి కావాల్సిన నిధులు కేటాయించుకోబట్టే ఈరోజు ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంతాల్లో కలియ తిరిగారు. వరదల దృష్ట్యా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద ఉన్న వాటర్ లాగిన్ ఏరియాని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. వచ్చి ఇనండేషన్ ఉన్నదని తెలిసి ఇక్కడ ఫీల్డ్ విజిట్ ఒకటి కోసం రావడం జరిగింది ఇక్కడ. సో వాస్తవానికి ఇక్కడ చూస్తే సమ్ లేక్లోని కూడా కొంచెం ఎంక్రోచ్ చేసి కట్టినట్టు అనిపిస్తూ ఉన్నది. సో దానివల్ల హెవీ రెయిన్ఫాల్ ఉన్న టైమ్స్లోని ఇక్కడ రెసిడెంట్స్కి చాలా ఇబ్బంది ఉన్నది. మరి ఇది ఎట్లా రిజాల్వ్ చేయాలన్నారు ఒకసారి నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారితో కూడా మాట్లాడి విల్ ట్రై టు ఇవాల్వ్ సమ్ సొల్యూషన్. పబ్లిక్ కూడా ఇక్కడ వాళ్ళ
కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో చెప్పుకోవడం జరిగింది. ఒకసారి మా ఆఫీసర్స్తో డిస్కస్ చేసి దాన్ని ఎఫెక్టివ్గా ఎట్లా రిజాల్వ్ చేయాలి, అవసరం ఉంటే ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలన్న విషయంలో కూడా ఒకసారి మేము డిస్కస్ చేసాం. కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షులు జి కిషన్ రెడ్డి మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావుతో సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సిహెచ్ విద్యాసాగర్ రావు నివాసంలో ఈ భేటీ జరిగింది. వీరిద్దరూ మర్యాదపూర్వకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించుకున్నారు. అనంతపురం గుత్తిలో చాయ్ మహల్ హోటల్లో చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి 13,000 నగదు, 15,000 విలువ చేసే సిగరెట్లను చోరీ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏటూరు నాగారం కొండాయిలో వరదల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న బాధితులకు హెలిప్యాడ్ ద్వారా ఆహార పొట్లాలు, నీరు, మందులు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు అండగా ఉంటుందని ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. శ్రీశైలం ప్రాజెక్టులో 796 అడుగుల నుంచే కృష్ణా జలాలను తరలించేలా 2015లో అనుమతి లేకుండా పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టి కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రాయలసీమ రైతుల హక్కుల ప్రయోజనాలను తెలంగాణ సర్కార్ కాలరాస్తుంటే నాటి సీఎం, నేటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నోరెత్తలేదని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబేనని నిప్పులు చెరిగారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి తెలంగాణ సర్కారుకు రాయలసీమ రైతుల హక్కులను తాకట్టు పెట్టిన చంద్రబాబుకు సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే నైతిక హక్కే లేదని అన్నారు. అసలు వ్యవసాయం మీద ఎప్పుడైనా దృష్టి పెట్టావా? సాగునీటి ప్రాజెక్టుల మీద ఏమైనా దృష్టి పెట్టావా? పోలవరం గురించి ఇందాక చెబుతాడండి. పోలవరం ఎంత ఇది లెక్క, పోలవరం ఉపయోగాలు ఏంటి లెక్క, పోలవరం ఎన్ని టీఎంసీలు వస్తుంది లెక్క, పోలవరం వల్ల రాయలసీమ ఎలా బాగుంటుంది లెక్క, ఇవన్నీ లెక్కలే చూపిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ప్రారంభించింది ఎవరండి? నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావే, ఇప్పుడైనా పోలవరాన్ని ప్రారంభించాలనేటువంటి ఒక ఆలోచన, సంకల్పం నీకు వచ్చిందా అని అడుగుతా ఉన్నా. 9 సంవత్సరాలు ఉన్నావు కదా, 9 సంవత్సరాలు ఎప్పుడైనా పోలవరాన్ని ప్రారంభించాలనే సంకల్పం నీకు కలిగిందా? శని చంద్రబాబు కలగల. ఇది కలిగినటువంటి మహానుభావుడు
డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోలవరాన్ని ప్రారంభించాలనుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి అన్ని అబ్జెక్షన్స్ తొలగించుకున్నాడు. కేంద్ర ప్రభుత్వంతో అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చాడు. పోలవరానికి శంకుస్థాపన చేశాడు, కాలువలు తవ్వాడు. అన్ని చేస్తే చెప్తా, ఇంకా ఉన్నాయి. ఇంకా ఆయన ఏం మాట్లాడి మొత్తం నేను చూడలేదు, రేపు మళ్ళా చెప్తాను. ఈ రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు, అతని పేరు నారా చంద్రబాబు కాదు, ఇక నుంచి శని చంద్రబాబు. మళ్ళా పడతాను అని తిరుగుతున్నాడయ్యా. పట్టాడా చచ్చామే, కరువే. నాకు ఒక మాట గుర్తొస్తుంది, రోజా గారు అనుకుంటా అన్నారు, కరువుకి ప్యాంటు షర్టు వేస్తే చంద్రబాబు. కరువు అనేది ఒక మనిషి అయితే ఓ ప్యాంటు షర్టు వేసామనుకో కరువుకి, అది నారా చంద్రబాబే. శని చంద్రబాబు, కరువు చంద్రబాబు, మోసగాడి చంద్రబాబు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని శని అంటావా? పోలవరాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు గారు. నేను నీకు చాలాసార్లు చెప్పా, 3 ప్రశ్నలకు సమాధానం చెప్పవయ్యా చంద్రబాబు అని నిన్న కూడా చెప్పా. చెప్పడం పోలవరం ఏం ప్రాజెక్ట్? అది నేషనల్ ప్రాజెక్ట్, అవునా? రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాద్ లాంటి పట్టణాన్ని మనకు దూరం చేశారు కాబట్టి పోలవరం జాతీయ ప్రాజెక్ట్ చేస్తాం, పోలవరాన్ని మేమే నిర్మిస్తాం అని పార్లమెంటులో విభజన చట్టంలో పెట్టి రాష్ట్రాన్ని విభజించారు. అంటే ఎవరు కట్టాలి? పోలవరం ప్రతి పైసా కూడా ఇచ్చి నిర్మాణం చేయవలసింది. తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము గుడ్లవల్లేరు మండలంలోని పర్యటించారు. ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా కాలువలు పొంగి పొర్లుతున్నాయి. గుడ్లవల్లేరు మండలం డోకిపరు గ్రామంలో నుంచి వెళుతున్న వడ్లమన్నాడు డ్రైన్లో గుర్రపు డెక్క అడ్డుపడడంతో నీటి ప్రవాహానికి ఇబ్బందులు తలెత్తాయి. రైతులు తమ సమస్యను వెనిగండ్లకు రాము దృష్టికి తీసుకుని రాగా వెంటనే ప్రొక్లైన్ ఏర్పాటు చేసి గుర్రపు డెక్కతో పాటు పూడిక తీసే ఏర్పాట్లను కూడా చేశారు. ఈ సందర్భంగా వెనిగండ్ల రాము మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేరాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, దీంతో ఈ ఏడాది 30% నేరాలు తగ్గాయని రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లా పరిస్థితులను ఎస్పీ కె తిరుమలేశ్వర్ రెడ్డి డీజీపీకి వివరించారు. అనంతరం డీజీపీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, రోడ్డు ప్రమాదాల నివారణకు అనేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని, దిశ యాప్తో మహిళలకు సంపూర్ణ రక్షణ లభిస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.24 కోట్ల మంది దిశ యాప్ రిజిస్టర్ చేసుకున్నారని అన్నారు. ఇదే డేట్స్తో కనుక కంపేర్ చేస్తే 6 నెలల కాలంలో కంపేర్ చేస్తే ఆ విధమైనటువంటి మంచి ఇది వచ్చింది. తర్వాత అట్లే ఈ రోడ్ యాక్సిడెంట్స్లో కూడా ఒక 8% రిడక్షన్ కనపడుతుంది. ప్రాపర్టీ అఫెన్సెస్లో కూడా సేమ్ లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారు. సో అన్ని చోట్ల కూడా క్రైమ్ పైన లా అండ్ ఆర్డర్ యొక్క కంట్రోల్ బాగున్నట్టు దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ కొంత ఇండీసెంట్ ఫోటోగ్రాఫ్స్ వేయడం, ఫాల్స్ మెసేజెస్ ఇవ్వడం, ఇటువంటి వారి సంఖ్యని అరికట్టడం కోసం అనేసి సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ అన్ని జిల్లాల్లో స్థాపించాం. ఇప్పుడు ఓకే, వాళ్ళకంతా కూడా కంప్యూటర్స్, తర్వాత ల్యాప్టాప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరీ డిస్ట్రిక్ట్లో ఒక 5-6 మందిని ఇక్కడ పెట్టాం. వీళ్ళందరూ కూడా స్టేట్ హెడ్ క్వార్టర్లో ఒక 30 మందిని దీని మీద ఇదే మానిటరింగ్ అక్కడ కూడా పెట్టాం. ఇక్కడ నుంచి తర్వాత స్టేట్ మానిటరింగ్లో కూడా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి ఈ విధమైనటువంటి అఫెన్సెస్ చేసే వాళ్ళు ఎవరనేది కనుక్కోవడానికి సాధ్యమవుతుంది. దానికి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా నేను
తీసుకొని వచ్చాం. గవర్నమెంట్ తొందరలోనే దీన్ని స్థాపించమని కోరితే ఇమీడియట్గా వారి ఆదేశాల మేరకు ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. టెస్టింగ్లో ఉంది. ఇప్పుడు త్వరలోనే దీన్ని ఇనాగరేట్ చేస్తాం. అటువంటి అఫెండర్స్ పైన కూడా సైబర్ క్రైమ్ పైన కూడా దీని తర్వాత దృష్టి పెట్టబోతున్నాం. బ్యాంకింగ్ ఫ్రాడ్స్ అయితేమి, లోన్ యాప్ కేసెస్ అయితేమి, వీటిపైన కూడా ఆల్రెడీ దృష్టి పెట్టడం వల్లనే లోన్ యాప్ కేసెస్ బాగా తగ్గడం జరుగుతుంది. లోన్ యాప్ని అరికట్టడం కోసం అనేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, తర్వాత సర్వీస్ ప్రొవైడర్స్ని, బ్యాంకర్స్ని, తర్వాత యాప్ని తయారు చేసే వాళ్ళపైన అందరిపైన నిఘా పెట్టి వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇటువంటి అఫెన్స్ జరిగితే వాళ్ళు కూడా బాధ్యులు అవుతారనేది వాళ్ళకు డ్రైవ్ చేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రిలో సౌకర్యాల కల్పనకు దాతలు అందిస్తున్న సహకారం మరవలేనిదని నెల్లూరు ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డి, తీతిదే పాలక మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి తెలిపారు. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన లీనియర్ యాక్సిలేటర్, సిటీ స్కాన్ విభాగం, ఐసీయూ, సోలార్ సిస్టమ్, జనరేటర్, ఆర్వో ప్లాంట్లను ప్రారంభించారు. ఇక్కడ అన్ని విభాగాలు అత్యాధునిక పూర్తి సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండటం వల్ల అభినందనీయమని అన్నారు. క్యాన్సర్ బాధితులకు చక్కటి సేవలు అందుతున్నాయని అదాల ప్రభాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి ప్రశంసించారు. ఎన్ని బెడ్లు ఐసీయూ చంద్ర? అన్ని క్యాన్సర్ సెంటర్స్లో ఉన్నాయి సార్. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న, కొత్తగా ఆధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసుకున్న లీనియర్ యాక్సిలేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా స్థానిక పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రూప్, తదితర జిల్లా అధికారులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా క్యాన్సర్ మహమ్మారిపై ఏ విధంగా పోరాటం చేసి విజయం సాధిస్తూ వస్తున్నారో ప్రజలు, క్యాన్సర్ రోగాన వ్యాధి పడిన బాధితులు మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ ఆధునిక టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇదివరకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది అంటేనే ఇంకా వాళ్ళు ప్రాణాల మీద ఆశలు కోల్పోవాలనుకునే పరిస్థితులు ఉండేవి. మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా. ఈరోజు ఆ క్యాన్సర్ వ్యాప్తిని రాకుండా చేయటం కోసం ఎంతో ఆధునిక టెక్నాలజీ వచ్చినా కూడా ఏ విధంగా క్యాన్సర్ బారి నుంచి బయటపడటానికి ఆధునిక ఎక్విప్మెంటు, ఆధునిక టెక్నాలజీ, ఆధునిక ట్రీట్మెంటు, దానికి వ్యాధిగ్రస్తులకు అందించడానికి డాక్టర్స్ కూడా అందుబాటులోకి వచ్చారు అని చెప్పడానికి ఈరోజు ఇక్కడ ఈ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్న లీనియర్ యాక్సిలేటర్ యంత్రాంగం కానివ్వండి, అదేవిధంగా ఎంఆర్ఐ మిషన్ కానివ్వండి, అండ్ ఐసీయూ బ్లాక్ 12 బెడ్స్తో ఐసీయూ బ్లాక్ కానివ్వండి, చాలా అందుట్లో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఇంత చక్కగా ఇంత గొప్ప హాస్పిటల్ పేదవాడికి ఉచితంగా వైద్యం అందించాలని మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ కింద ఎన్ని అయితే పేదవాళ్ళకి ట్రీట్మెంట్లు ఇచ్చడానికి ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారో అవన్నీ కూడా ఇక్కడ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ హాస్పిటల్ అద్భుతంగా అందిస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అతి భారీ వర్షాలతో అపార నష్టం జరిగిందన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త పడ్డామని వెల్లడి. హన్మకొండలో పర్యటించిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. వరద బాధితులకు పరామర్శ. ఖమ్మం నగరంలో ముంపు ప్రాంతాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పర్యటన. ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఫైర్. నగరంలో సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర సుడిగాలి పర్యటన.
వాటర్ లాగిన్ ఏరియాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.